5 నిమిషాల క్రితం ఒక పువ్వులా నవ్విన అమ్మాయిని రక్తపు ముద్దలా తీసుకెళ్లడం ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉంది. నేను తర్వాత వస్తానండి. శంకర్, శంకర్ వెయిట్. ఎంత పొగరు నీకు, ఇలా మాట్లాడుతున్నా? గొడవ పెద్ద అయ్యేలా ఉంది, పోలీసులు పిలిపిద్దామా? ఏమండి, అతని డీలింగ్ ఏదో పూర్తి చేయకుండా ఇలా హింసిస్తున్నారేంటి? విక్రమ్ చంద్ వేరే వస్తున్నాడు. సార్, ఆయన వచ్చేలోగా ఎలాగని ప్రాబ్లం సెటిల్ చేయాలి సార్. కొడుతున్నారు, చచ్చిపోతాడయా? క్యూలో దూరాడా? క్యూలో దూరితే పర్వాలేదు, పోతే పోనీ వదిలేయచ్చు. అసలు క్యూలోనే నిలబడకూడదు అంటున్నాడు. అలాగా? ఈ స్కూల్లో సీట్ ఎప్పుడు దొరుకుతుందా అని నిద్రాహారాలు మాని 3 రోజుల ముందే వచ్చి నిలబడి అప్లికేషన్ తీసుకుంటున్నారయ్యా. నువ్వేంట్రా అంటే క్యూలో నిలబడదంటున్నావు. ఎందుకై నుంచున్నారు? ఎందుకు నుంచున్నారు? నేను నుంచున్నానయ్యా, నేను నుంచున్నాను. ఇదే స్కూల్లో 2 రోజులు నుంచున్నాను. అప్లికేషన్ దొరకగానే ఏదో ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం. నా బిడ్డను తీసుకొచ్చి డబ్బులు లెక్క పెట్టేవ్వకుండా కుమ్మరించెళ్ళానయ్యా. నా బిడ్డ ఇంటికి శవంగా తిరిగి వచ్చిందయ్యా. ఒక్కడూ పట్టించుకోలేదు. తెల్లారకుండాను వచ్చే స్కూల్ ముందు క్యూలో నుంచోని మాకో సీట్ ఇవ్వండి, మాకో సీట్ ఇవ్వండి, మాకో సీట్ ఇవ్వండి అంటూ తల్లిదండ్రులు కుక్కల్లా నుంచోవటం వల్లే కదా వాళ్ళకి అంత నిర్లక్ష్యం. గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్న చూపు, డబ్బులు కట్టి అలాంటి కాన్వెంట్లో చదివితే గౌరవం. అలా అని అనుకోవటమే మన మూర్ఖత్వం. నీకేమైనా పిచ్చంటయ్యా? నీ బిడ్డ చనిపోయింది నిజమే. ఈ క్యాంపస్ లో 2000 మంది చదువుతున్నారు. అది మాత్రమే కాక ఈ సిటీలో ఇలాంటివి 5 క్యాంపస్లు ఉన్నాయి, 10,000 మంది చదువుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళు చేస్తే స్కూల్లే మూసేయమంటావా నువ్వు? ఒక్క బిడ్డ స్కూల్ బస్సుల్లో, సెప్టిక్ ట్యాంకుల్లో, స్విమ్మింగ్ పూల్స్ లో, కుంభకోణంలో 92 మంది పిల్లలు, యమునా నది ప్రవాహంలో 100 మంది పిల్లలు, వేలూరులో బస్సు తిరగబడి 19 మంది పిల్లలు. సరిపోలేదా రేయ్? సరిపోలేదట్రా? నిర్లక్ష్యం. రోజు పేపర్ తిరిగేస్తే సినిమా వార్తల కంటే చిన్నపిల్లల చావు వార్తలే ఎక్కువగా వస్తున్నాయి. చదువుల్ని వీళ్ళు కూరగాయల వ్యాపారంలా మార్చారు. పాఠశాల పైకప్పు కారుతుందా? బెంచీలు సరిగ్గా ఉన్నాయా? క్లాస్ రూమ్ సరిగ్గా ఉందా అని చెక్ చేయకుండా ఎగ్జామ్ ఫీజు కట్టారా, స్కూల్ ఫీజు కట్టారా, టర్మ్ ఫీజు కట్టారా, స్పెషల్ ఫీజు కట్టారా అన్న డబ్బు వ్యామోహమేనయ్యా నా బిడ్డ చావు కారణం. మీ బిడ్డలకు కూడా అలా జరగకూడదని చెప్తున్నానయ్యా. వెళ్ళండి, వెళ్ళండి. అది ఏంట్రా, నువ్వేంటి ఎక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? రా, నువ్వురా. కోర్టులో అను కేసు విచారణకు వచ్చింది కదా, అక్కడ చూసుకుందాం. నువ్వురా, చెప్తాను. సరే రా, ఈసారి విక్రమ్ చంద్ తప్పకుండా వస్తాడు, అప్పుడు చూసుకుందాం. 200 సీట్లకి 20,000 అప్లికేషన్లు అమ్మారు. ఎవరైనా అడిగారా? లక్ష్మణ, రేపు కోర్టులో కేసు హీరింగ్ వస్తోంది, వదలకూడదేళ్ళనే. సార్, సార్, సార్